అందరికీ నమస్కారం. శ్రీరెడ్డి అరెస్ట్ అనేది చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఎదురు చూస్తున్నారు అంటే అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. అంటే నోరు పారేసుకొని వ్యక్తిగతంగా విమర్శలు చేసిన అందరు రాజకీయ నాయకుల్ని, వైసీపీలో ప్రతిపక్షం పైన పవన్ కళ్యాణ్ పైన, లోకేష్ పైన, చంద్రబాబు పైన, వాళ్ళ ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ పైన వ్యక్తిగతంగా దూషణలు చేసి వాళ్ళు మనోవేదనకు గురయ్యేలాగా, వాళ్ళని ఎవరైతే అభిమానిస్తున్నారో వాళ్ళను కూడా మనోవేదనకు గురయ్యేలాగా చేసిన శ్రీరెడ్డి ఒకప్పుడు వీడియోల ముందర కనిపిస్తూ నోటికి వచ్చినట్లు దుర్భాషలాడింది. ఇప్పుడేమో అరెస్ట్కి ముందుగా మాస్క్ వేసుకొని వచ్చింది. అంటే మాస్క్ అంత తిట్టినప్పుడు ఓపెన్గా ఏం లేదు, కానీ ఇప్పుడు అరెస్ట్ అయ్యే ముందుగా మొహం చూపించడానికి చల్లలేదేమో అని మాస్క్ వేసుకొని వచ్చింది. దీని గురించి ఎస్పీ పవన్ గారు ఉన్నారు మనతో పాటు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. కిరణ్ సార్, గారు, శ్రీరెడ్డి వ్యవహారం చూశారు కదా. అంటే ఒక మనిషి, అదిగాక ఒక ఉమెన్ అయ్యండి ఎంత దిగజారకూడదో అంత దిగజారి ఎదుటి వ్యక్తుల్ని దూషించింది. సార్ దీని గురించి మీరు ఏమంటారు? కరెక్ట్గా ఉన్నారండి. ఎదుటి వ్యక్తులు అనే మంచి మాట మాట్లాడారు. అసలు సీఎం కాకపోయినా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాకపోయినా, లోకేష్ గారు మంత్రి మినిస్టర్ పదవిలో లేకపోయినా కూడా అసలు ఎవరిని దూషించే హక్కు లేదు. ఫస్ట్ పాయింట్ ఇది. డిఫేమేషన్ కేసు అనేది ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి బాహాటంగా దూషణలు మొదలు పెడితే, దూషిస్తే డెఫినెట్గా వాళ్ళ మీద డిఫేమేషన్ కేసు వేయచ్చు. దానికి సెక్షన్స్ ఉన్నాయి, లా ఉంది. అది ఎంతవరకు ఎంత నీచానికైనా వాళ్ళు దిగజారి మాట్లాడితే వాళ్ళని ఎలా జైల్లో పెడతారనేది పోసాని కృష్ణమురళిని చూసాం. అలాగే మనకి బోరెడ్డి చూసాము, బోరుగడ్డ అనిల్ని చూసాము. వీళ్ళందరికీ అలా జరుగుతున్నప్పుడు శ్రీరెడ్డి సారీ అని చెప్పేసి, సార్ వీళ్ళు సేమ్ పోసాని బోరుగడ్డ కూడా వాళ్ళ ఆనందసే పాడి వీళ్ళ టైం బాగాలేక అవుతానే మమ్మల్ని క్షమించండి అంటున్నారు. వీళ్ళందరికీ స్క్రిప్ట్ సజ్జలు ఇచ్చారు అని చెప్పి ఒక టాక్ ఉంది బయట. అంటే మన ఇండస్ట్రీ వర్గాల్లోనే పొలిటికల్గానే సజ్జల స్క్రిప్ట్ ఇచ్చారు, అది మేము అమలు చేసామని చెప్పి పోసాని కృష్ణమురళి గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, కొంతమంది ప్రోగా చేస్తున్నారు శ్రీరెడ్డి గారి. ప్రోగా అంటే నేను ఇంతాకే ఒక వీడియో చేశాను, ఒక లేడీ యూట్యూబర్ అనమాట, ఆవిడ మాట్లాడుతుంది, ఏమండి మీరు మెయిన్ స్ట్రీమ్లో వదిలేసి ఇది చేశారు అంటే, ఇప్పుడు తిట్టకుండానే ఏదో అన్నాడంట, తిట్టను పోరా ఎల్కే కొడక అని చెప్పి ఏదో ఉంది, ఒక సామెత ఉంది, మొత్తక సామెత పెద్దవాళ్ళు చెప్తుంటారు. అది తిట్టకుండానే, అది తిట్టినట్టే కదా. నేను నిన్ను తిట్టను రా దొంగనా కొడక అని అంటే, నిన్ను తిట్టను పోరా అనండి. చిన్నప్పుడు మా తాతయ్యలు వాళ్ళు అలా చెప్తూ ఉండేవాళ్ళు. అది తప్పే కదా, అది రాంగ్, అట్లా చెప్పడం రాంగ్. అసలు ఆవిడ అట్లాంటి వీడియోలు చేయటం రాంగ్. వీడియోలు చేసినా కూడా విమర్శనకి ఎంతవరకు ఉంటుందండి? మిమ్మల్ని విమర్శించాలి అని అంటే ఏ స్టేజ్ వరకు ఒక స్కేల్ అనేది, ఒక మార్క్ అనేది లేకుండా నోటికి ఏదొస్తే అది, బజార్లో ఒక చీప్ క్యారెక్టర్స్ లాగా కంప్లీట్గా వాళ్ళే ఫోకస్ అయిపోయి వాళ్ళ పరువును దిగజార్చుకుని తర్వాత అదేంటి మమ్మల్ని అన్నావు కదా కేసులు పెడుతున్నాం మరి అని అంటే, అప్పుడు సారీ మేమేం చేయట్లేదు మమ్మల్ని క్షమించండి. పవన్ కళ్యాణ్ గారు, అసలు పవన్ కళ్యాణ్ అనే మాట అసలు ఫస్ట్ టైం ఆవిడ ఉపయోగించింది. పావలా కళ్యాణ్ అంటామో, ప్యాకేజ్ కళ్యాణ్ అంటామో చేయటం. ఏం చేస్తారంటాం, ఇది ఒకసారి మన ఎడిటర్ తోటి ప్లే చేయించండి. ఆవిడ మా మీద ఏం చేసుకుంటారు, జూన్ 4 తర్వాత చూస్తా, జూన్ 4 తర్వాత చూస్తా, నా ఏకలు వేకండి. విన్నారు కదా ఇప్పుడు ఈ వీడియో. దీని మీద మరి మామూలు మనుషులకే అంత కోపం వస్తుంది. ఇలా మాట్లాడితే ఎందుకు అరెస్ట్ చేయాలండి, పాపం లేడీ కదా ఆవిడ చెప్పటం, ఆవిడ వర్షన్లో ఒక యూట్యూబరు, మీరు వదిలేస్తే కూటమి మీ ఇదే పెరుగుతుంది, మీ ప్రతిష్ట పెరుగుతుంది, పోనీలే లేడీ అని వదిలేశారని అంటే, ఇక్కడ రెండో పాయింట్ కూడా ఉందండి. తప్పు చేసిన వాళ్ళని శిక్షించకపోవడం ఎంత తప్పో, తప్పు చేసిన వాళ్ళని శిక్షించకపోవడం కూడా అంతే తప్పు. డెఫినెట్గా తప్పు జరిగితే శిక్ష అనేది పడాల్సిందే. లేకపోతే ఇప్పుడు జగన్ గవర్నమెంటే ఉందనుకోండి, ఆవిడ ఇలాగే సారీ చెప్తూ ఉండేదా, ఇంకా ఎక్కువ చేసేది ఆవిడ. సార్ చెప్పింది కదా సార్, ఎలక్షన్ ముందు రోజు రేపు నుంచి చూసుకోండి మీకు ఒక్కొక్కటి పని అయిపోతుంది, రీజన్ అదే కదా, మీరు ఇంకా పరిగెత్తిస్తా అని చెప్పింది. పరిగెత్తించేది కాస్త ఇప్పుడు తను పరిగెత్తి ఇన్ని రోజులు దాక్కుంది. అవును, ఇప్పుడు దొరికిపోయింది. ప్లస్ వైసీపీలో సార్ ఎవరైతే స్క్రిప్ట్ ఇచ్చారంటున్నారో, మెయిన్ బాస్ని కూడా ఇచ్చేయాలి కదా సార్. సజ్జలే అంటున్నారు అంతా, ఎవరైనా అంటే సజ్జల వెనక ఎవరున్నారు, సజ్జల చేశాడు. అది సజ్జల కొడుకు భార్గవ్ అని కూడా ఉన్నాడు, వైసీపీ సోషల్ మీడియా. దీని అంతా వెనక ఏముంది సార్? వీళ్ళందరూ వెనకాల ఒక పెద్ద స్క్రిప్ట్ ఉంటుందండి. అంటే ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు, అధిష్టానం ఇప్పుడు జగన్ గారు అనుకుందాం, ఇప్పుడు ఆయన కన్సర్నల్లో ఉండాల్సిన వీళ్ళంతా
ఆయన వీళ్ళు అనే మాటలను ఆయన బహిరంగంగా ఖండించకపోతే ఏ రోజు ఖండించలేదు. ఏమిటి అర్థం? ఇప్పుడు సపోజ్ మొన్నటికి మొన్న జరిగిన ఇష్యూని తీసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు తన వర్గంలోని వ్యక్తే జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు. జగన్మోహన్ రెడ్డి భారతమ్మ గారిని నోరు పారేసుకున్నాడు అనవసరంగా. అప్పుడు ఏం జరిగింది? వెంటనే అధిష్టానం ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు మన దగ్గర కుదరదు, డెఫినెట్గా మీరు ఇలాంటి చర్యలు తక్షణమే చర్య తీసుకోండి అని చెప్పి అతను తీసుకెళ్ళి జైల్లో స్వచ్ఛందంగా అరెస్ట్ చేయించాడు. అవునా కదా? మరి అలాంటప్పుడు ఇంకా బెయిల్ కూడా రాలేదు, అతను బెయిల్ కూడా రాలే. మరి అట్లాంటిది కరెక్టా సంస్కారం? కానీ లేకపోతే అలాంటి ప్రభుత్వం కరెక్టా? లేకపోతే ఓకే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడండి, అది నాకు ఎక్కడొక్కడ ప్లస్ అవుతుంది అనుకునే గవర్నమెంట్ కరెక్టా? ఈ రెండిట్లో ఏది కరెక్టు? ఏమో సార్, కనీసం ఖండించలేదు. ఏ నాయకుడు శ్రీరెడ్డి మా పార్టీ పేరు చెప్పి నువ్వు ఇలాంటి ఏదో విషయాలు కదా, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చెప్పాలి కదా. లేదు, వాళ్ళకి వెళ్ళాల్సిన అమౌంట్ వాళ్ళకి వెళ్ళే పేటిఎం బ్యాచ్ అదంతా సార్. ఇంకా కొంతమంది అంటాం ఏంటంటే ఆవిడ అసలు వైసీపీ పార్టీ కాదు కదా శ్రీరెడ్డి, ఆవిడేదో పాపం నోరు బారేసుకుంది. ఆవిడ ఏమండి యూట్యూబర్లు గారు, మీరు శ్రీరెడ్డి గారి గురించి మీరు ఎవరైతే పాజిటివ్గా చెప్తున్నారో వాళ్ళందరూ ఒకసారి దయచేసి ఇది కూడా ఆలోచించండి. మీరు యూట్యూబ్ కెమెరాలు ఉంది కదా అని మాట్లాడడం ఒకటే కాదు, మీరు మాట్లాడితే దానికి కౌంటర్లు వేయటం కూడా ప్రజలకు తెలుసు. ప్రజల తరఫున మేము మాట్లాడుతున్నాం, మేము ప్రజల వ్యక్తి, మేము యూట్యూబర్లు జర్నలిస్టులు అని అనుకోవట్లా, ప్రజలుగా అడుగుతున్నా నేను, ప్రజల్లో ఒకటిగా. నోరు ఇష్టం వచ్చినట్టు పారేసుకుని నోరు ఇంత ఉంది కదా, నోరు ఏది పడితే అది మాట్లాడితే ఊరుకుంటారా? ఊరుకొని ఆ తర్వాత ఆ ఫోన్లండి మీకు క్షమాగుణం ఉంది కదా, మీరు వదిలిపెట్టండి శ్రీరెడ్డిని, ఏం పర్వాలేదులేండి అంటే శ్రీరెడ్డి లాంటి వాళ్ళు 100 మంది వస్తారు. రేపు పొద్దున సారీ అడిగేద్దాంలే పర్వాలేదని. ఏదో డైలాగ్ ఉంటుంది రామ్ గోపాల్ వర్మ సినిమాలో, వాడిని పిచ్చి కొడతారు దొంగల్ని, అరే వీళ్ళు మినిస్టర్ బామ్మర్దండి అతను అని చెప్తే కొట్టనైతే కొట్టేసేయండి ఫస్ట్, ఆయన వచ్చి ఫోన్ చేస్తే సారీ చెప్పేద్దాం అంటాడు. రామిరెడ్డి సీన్ గుర్తుందో లేదో మీకు, క్షణక్షణంలో ఉంటుంది, ఒకసారి చూడండి. అట్లా 100 మంది తయారవుతారు, 100 మంది శ్రీరెడ్డిలు తయారవుతారు. శ్రీరెడ్డే కాకపోవచ్చండి, ఇది మొత్తం మన సమాజానికి విఘాతం కలిగించే అంశాలు ఇవన్నీ. డెఫినెట్గా ఇవన్నీ ఖండించాల్సిందే, నో డౌట్. దాని కోర్టులు ఎందుకు ఉన్నాయి, సెక్షన్స్ ఎందుకు పెడతారు? లేకపోతే మనం ఒక తక్కువ వర్గానికి చెందిన వ్యక్తినే మనం ఒక మాట అంటే అట్రాసిటీ కేసులు ఉన్నాయి, ఎన్నో కేసులు ఉన్నాయి. మరి అలాంటిది ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక వ్యక్తి మీద బురద జల్లేసి మాట్లాడడం కూడా తీరుతెన్నుగా మాట్లాడడం కాదు, చాలా డిగ్రేడ్ చేస్తూ పిచ్చిగా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఏదో మత్తులో ఉండి మత్తు పదార్థాలు తీసుకుని మాట్లాడినట్టు అట్లా మాట్లాడితే మాట్లాడడమే ఊరుకుంటారా? స్పృహ ఉండి మాట్లాడడం. సరే సార్, నేను ఇంకొకటి అడుగుతున్నానండి. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంటే వచ్చింది అనుకుందాం కాసేపు, ఆవిడ అలాగే సారీ చెప్పి ఏమండి క్షమించండి మా గవర్నమెంట్ వచ్చింది అయినా సరే మిమ్మల్ని అంటాం చాలా తప్పు అని అంటుందా? నెవర్ అన్నది కదా. ఒకవేళ వాళ్ళ గవర్నమెంట్ నెక్స్ట్ టైం వస్తే ఈవిడ ఎలా రియాక్ట్ అవుతుందని కూడా జనాలందరికీ తెలుసు. ఇప్పుడు చూసుకొని రా అంటారు సార్. వల్గర్ లాంగ్వేజ్ ఏంటి అసలు, ఆ మాటలు ఏంటి, ఆ బూతులు ఏంటి అసలు? ఒక పిల్లలు చూస్తున్నారు, లేకపోతే ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు, ఆడవాళ్ళు చూస్తున్నారు, అసలు ఆ సంస్కృతే లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కల్చరే లేదు. అట్లాంటప్పుడు తీసుకెళ్ళి జైల్లో పెట్టక ఇంకేం చేస్తారు? ఇవన్నీ సమాజానికి వ్యతిరేక శక్తులు. సార్ జైల్లో పెట్టుకుంటే పులి స్టాప్ ఉండదు సార్, అందరూ ఇట్లా చేయొచ్చు, అందరూ అలాగే చేస్తారు, తర్వాత సారీ చెప్తారు. ఈ ప్రభుత్వం ఏం చేయదు, మనం విన్నైనా అనుకోవచ్చు. అదే కమింగ్ టు ద పాయింట్. అదే ఇప్పుడు యూట్యూబర్ ఒక ఆవిడ మీరు పర్వాలేదు మీరు మెయిన్ వాళ్ళతో తీసుకోండి, ఈవిడ ఒక చిన్న పావు మాత్రమే, చిన్న చెస్లో ఒక పావు అంట ఆవిడ, అంటే చిన్న కాయిన్ అంట ఆవిడ, మీరు క్షమించకపోతే ఎట్లాగా, మీ గౌరవం పెరుగుతుంది, శ్రీరెడ్డిని క్షమించి వదిలేస్తే. తిట్టేటప్పుడు ఏమయ్యారు సార్? మరి తిట్టేటప్పుడు ఏమయ్యారు అంటే ఒకటి కాదు, ఏదో ఒక్కసారి చేస్తే. యూట్యూబర్ గారు మీ పేరు గుర్తు రావట్లేదు నాకు, మీ ఛానల్ కూడా గుర్తులేదు, ఒకసారి మీ వీడియో చూస్తే కనుక ఆవిడకి ఫార్వర్డ్ చేయండి, ఇది చూసిన వాళ్ళు ఆవిడకి ఫార్వర్డ్ చేయండి దయచేసి. ఏమంటే ఒకసారి చేస్తే తప్పు పొరపాటు, 2 సార్లు చేస్తే పొరపాటు, ఒక 500 సార్లు చేస్తే అది పొరపాటా లేకపోతే తప్ప? ఏమంటారు దాన్ని? ఒక 500 సార్లు రిపీటెడ్గా తిట్టడం, రిపీటెడ్గా ఇది చేయటం. ఆయన చెప్పాడంటే అంటే ఆయన గడ్డి తినమంటాడు, తింటావా? లేకపోతే ఇంకేదైనా అశుద్ధం తినమంటాడు, తింటారా? లేదు, తినరు కదా. మరి అలాంటప్పుడు నేరము శిక్ష అండి, క్లియర్ కట్. ఇది ఈ వీళ్ళే కాదు, ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారో, అసలు ఈ గవర్నమెంట్ అనే కాదండి, గవర్నమెంట్ గురించి మనం ఎప్పుడు ప్రస్తావించాం, మనం అక్కడ ఉన్న న్యాయం ప్రకారం మాడతాం ఇప్పుడు, అవునా? వీళ్ళే కాదు, ఎవరి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా
ఫిల్దీ లాంగ్వేజ్ ఉపయోగించిన, ఫౌల్ లాంగ్వేజ్ ఉపయోగించిన డెఫినెట్గా వాళ్ళకంటూ శిక్షలు ఉంటే దానికి చట్టాలు ఉన్నాయి, శిక్షా స్మృతి ఉంది మనకి. తప్పకుండా సార్, ఎందుకంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని మనం అనుకోవడం కాదు, కానీ నిజంగానే చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే చేబ్రోల్ కిరణ్ విషయంలో మనకు నిరూపితమైంది. ఎందుకంటే ఎవరైనా మహిళలను కానీ కుటుంబ సభ్యులను కానీ వ్యక్తిగతంగా దూషణలు చేసినా ఎవరిని వదలమనేది ఈ ప్రభుత్వం క్లియర్గా ఇండికేషన్ ఇచ్చింది సార్. అది ఈ పని లాస్ట్ గవర్నమెంట్ చేయలేదు, ఎంకరేజ్ చేసింది. ఇండికేషన్ ఇవ్వటమే కాకుండా అదే వాళ్ళు కనుక ఏదైతే మేము మా వాళ్ళని కూడా క్షమించమని చెప్పి డబ్బా కొట్టుకొని పబ్లిసిటీ చేసుకునేవాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అయితే. అసలు చంద్రబాబు గారు చాలా క్వైట్ కామ్గా చేబ్రోల్ కిరణ్ ముందు అరెస్ట్ చేయండి అట్లా మాట్లాడడం తప్పు అని అంటే ఎంత పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేశారంటే ఆయన. అది ఏదో డబ్బా కొట్టుకొని చెప్పుకొని కూడా చెప్పుకోవాలి. మేము మా వాళ్ళని కూడా, మా సొంత మనుషుల్ని కూడా, మాకు భజన చేసే వాళ్ళని కూడా మేము క్షమించము అని అంటంలో ప్రజలకి నిజంగా ఒక గట్టి నమ్మకం అనేది ఏర్పడుతుంది ప్రభుత్వం మీద. అది కదా కావాల్సింది. అవును, ఈ యూట్యూబులు చూసి యూట్యూబుల్లో ఓట్స్, యూట్యూబుల్లో ఫిల్దీ లాంగ్వేజ్ అలా ఉండదండి బయట. డెఫినెట్గా అలా చేస్తే కనుక వాళ్ళ అవతల వాళ్ళు కూడా ఊరుకోరు, చిత్తకు కొట్టేస్తారు. బయట ఏదో యూట్యూబ్లు కెమెరాల ముందు మాత్రం మాట్లాడడం కాదు, బయట ఇట్లానే మాట్లాడి ఇట్లానే వాగితే ఎవరి మీదైనా సరే చిత్తకు కొడతారు జనాలు. కాబట్టి అందరూ ఎవరైనా సరే ఒళ్ళు దగ్గరుంచుకుని మాట్లాడటం అనేది చాలా మంచిది. ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్ అయినా సరే, లేకపోతే మామూలుగా వాళ్ళకి సపోర్టింగ్ చేసే వాళ్ళైనా సరే సపోర్ట్ చేయొచ్చు. కిరణ్ గారు అవి ఎంతవరకు ఉండాలి సపోర్టు? నేను సపోర్ట్ చేస్తున్నాను, మీరేంటంటే అలా మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు అలా చేస్తున్నారు, లేకపోతే మీరు అట్లా ఫాల్స్ ఎలిగేషన్ ఎందుకు చేశారు పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే ఇంకోటి ఏం చేశారు, ఇవన్నీ అడగచ్చు. ఏంది లాంగ్వేజ్ ఏంటి సార్? గత ప్రభుత్వంలో ఒక స్కూల్ నడిచింది, అంటే ఎదుటి వ్యక్తుల యొక్క వాళ్ళని మానసికంగా దెబ్బతీయాలి. అసలు రాజకీయాల్లో ఇదొక గేమ్ ప్లాన్ చేశారు సార్. కానీ గవర్నమెంట్ మారడం వల్ల ఇలాంటివి చేయకూడదని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ పేరుని చర్యలు తీసుకొని నెక్స్ట్ జనరేషన్లో ఎవరు కూడా ఇలా చేయకూడదని అంత వార్నింగ్ ఇవ్వాలి సార్. నెక్స్ట్ కూడా ఇలాంటివి జరగకూడదని శ్రీరెడ్డి లాంటి వాళ్ళు. డెఫినెట్గా అండి. ఫైనల్ కంక్లూజన్ ఒకటి, కాగితం పులులు అని మీరు వినే ఉంటారు, ఇప్పుడు దాన్ని యూట్యూబ్ టైగర్స్, యూట్యూబ్ పులులు అంటారు. బయటకు వచ్చి అనాకానికి పనికిరాని వాడు కూడా యూట్యూబ్ లోపల రెచ్చిపోయి మాట్లాడుతుంటారు. వాళ్ళు అనాకాని కాదు కదా, పైసా నెత్తి మీద పెట్టినా కూడా 2 పైసలకి వాళ్ళని కొనేవాళ్ళు ఉండరు. ఇది మాత్రం వెరీ క్లియర్. పబ్లిక్ అందరినీ గమనిస్తూనే ఉన్నారు. మేమేదో ఒక జర్నలిస్టులుగా మేము చెప్పట్లేదు, మేము ప్రజాపక్షంలోనే మాట్లాడుతున్నాం, ప్రజల్లో ఒకటిగా మాట్లాడుతున్నాము. ఎవరెవరిని ఊరుకునే పరిస్థితి ఉండదు. నోరు అదుపులో పెట్టుకోండి దయచేసి. తప్పకుండా సార్, ఇలాంటివి గతంలో జరిగినవన్నీ ఇప్పుడు జరగకుండా చూసుకోవాలి, మంచి పనిష్మెంట్ ఇవ్వాలని కూడా కోరుకుందాం సార్. నెక్స్ట్ ఎవరు ఇలాంటి ఇక్కడ నెక్స్ట్ అనగానే నేను ఒకటి ఎవరు నెక్స్ట్ మీరు కామెంట్ చేయండి. ఓకే సార్, నమస్తే.